15 ఆగస్టుకు చీరల పంపిణీకి రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5,000 సాంచాలపై ఇప్పటివరకు 50 లక్షల మీటర్ల క్లాత్ తయారీ అయినట్లు తెలిపింది. మరో 10,000 మగ్గాలపై తయారీకి ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలందరికీ నాణ్యమైన చీరలు అందిస్తామని తెలిపారు అధికారులు. రాష్ట్రంలో మహిళా సంఘాలకు చీరలు ఇవ్వనుంది ప్రభుత్వం. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాలకు అందించే చీరల తయారీ ఊపందుకుంది. సిరిసిల్లలోని నేతన్నల సాంచాలపై రాత్రి పగలు 2 షిఫ్ట్లలో రోజుకు 2.75 లక్షల మీటర్ల క్లాత్ ఉత్పత్తి చేస్తూ ఉండగా నెలకు 71.50 లక్షల మీటర్లు తయారవుతుంది. గత ఫిబ్రవరిలో ప్రభుత్వం 4.24 కోట్ల మీటర్ల క్లాత్ తయారీకి ఆర్డర్లు ఇచ్చింది. అయితే కార్మికుల కూలీ రేటు ఖరారు కాకపోవడంతో 2 నెలలు ఉత్పత్తి చేపట్టలేదు. గత మేలో కన్ఫర్మ్ చేయడంతో జూన్ నుంచి చీరల తయారీ మొదలుపెట్టారు. వచ్చే ఆగస్టు 15 నాటికి మహిళలకు చీరల పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి 2 చీరలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఇందుకు 1.30 కోట్ల చీరల తయారీకి ఆదేశించింది. దీంతో 5,500 మరమగ్గాలపై తయారీ చేస్తున్నారు. ఇప్పటికే 50 లక్షల మీటర్లు పూర్తి చేశారు. వచ్చే వారం రోజుల్లో మరో 10,000 సాంచాలపై తయారీ ప్రారంభిస్తామని ఆఫీసర్లు చెప్తున్నారు. మొత్తంగా 15,000కు పైగా సాంచాలపై తయారు చేపడితే గడువులోగా కంప్లీట్ అవుతుందని అంచనా వేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సిరిసిల్ల నేతన్నల చిరకాల స్వప్నమైన యాన్ బ్యాంకును సర్కార్ మంజూరు చేసింది. దీన్ని వేములవాడలో 50 కోట్లతో ఏర్పాటు చేసింది. దీంతో నేతన్నలకు యాన్ను కొనుగోలు చేయవలసిన పని తప్పింది. ప్రభుత్వమే సరఫరా చేయడంతో ఉత్పత్తి ఈజీ అయ్యింది. గతంలో బతుకమ్మ చీరలకు వస్త్ర ఉత్పత్తిదారులే యాన్ను కొని కార్మికులకు ఇచ్చేవారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. మరోవైపు సిరిసిల్లలో కార్మికుల కొరత తలెత్తింది. గత సర్కార్ బతుకమ్మ చీరలను తయారు చేయించి కోట్లలో బకాయి పెట్టింది. దీంతో నేతన్నలు అప్పుల్లో కూరుకుపోయారు. చాలా మంది పని మానేసి ఇతర పనుల్లోకి వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు వస్త్ర తయారీలో కార్మికుల కొరత వచ్చింది. దీంతో ఆసాముల ఇతర రాష్ట్రాల కూలీలపై ఆధారపడవలసిన పరిస్థితి వచ్చింది. బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, యూపీ, గుజరాత్ నుంచి వచ్చిన కూలీలు సిరిసిల్లలో పనిచేస్తున్నారు. మరోవైపు ఏడాదంతా పని కల్పించేందుకు ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్లు ఇచ్చినందుకు కార్మికుల కొరత ఏర్పడటం ఆసాములను ఆందోళనకు గురిచేస్తుంది. సిరిసిల్లలో 22,000 సాంచాలు ఉండగా వీటిపై 5,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు.